శ్రీ కళ్యాణ బంధం ఆధ్వర్యం జరిగిన ఈ నెల 5వ తేదీన విజయవాడలో అమ్మకు పాదపూజ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అత్యంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని సందర్భంగా అందరూ కూడా తల్లులకి పాదపూజ కార్యక్రమం చేసి సన్మాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పలువురు ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేసి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ కలిగించినందుకు చాలా సంతోషం సార్. ఇది అనేది ఒక అదృష్టం కింద భాగం. ప్రతి గుడికి వెళ్తాము, కొంత బడిలో చూస్తాము, కానీ మనం పాటించేది వారికి అదృష్టం కలిగినందుకు చాలా సంతోషం సార్. ఈ యొక్క వందనం అనే కార్యక్రమం పెట్టినటువంటి ఆలోచనలు తల్లులు లేదు, వెళ్ళిపోయారు. మేము చేసుకున్నామన్న అదృష్టం లేదు, మీకు చేసుకునే అదృష్టం కలిగింది చూడండి, అది చాలా అదృష్టం సార్. ఈ జన్మలో సుఖం లేదు, కోరుకునేది ఎవరైనా సరే కోరుకునేది. నమస్కారం. చెప్పలేకపోయినా ఈవినింగ్ అయినా సరే మమ్మకి ఇలా జరిగిందని అంటే మా మదర్ని ఒక ఫ్రెండ్లీగా మేము ట్రీట్ చేసుకుంటూ ఉంటాం. ఏదైనా ఎలాంటి సంఘటన అయినా, నా పర్సనల్ విషయాలే కానీ బయట జరిగిన సంఘటన కూడా మా మదర్తో అంత చక్కగా నేను ఇంకా నాకు కానీ నా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ వచ్చారు. చాలా సంతోషం. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మేము మొదలుపెట్టింది 3 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. చేసిన దాన్ని బట్టి అందరూ చక్కగా సహకరిస్తూ అందరూ పాల్గొనేందుకు చాలా సంతోషకరంగా ఉంది. చాలా సంతోషం. 139లో ఉందండి. తర్వాత చాలా సంతోషం అండి. థ్యాంక్స్ అండి. గొప్పగా సాధించవచ్చు. ఏదైనా సరే అమ్మ మన దగ్గర ఉంటే ఏదైనా సాధించవచ్చు. మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు చాలా అండగా ఉంటారు. నాకు అసలుకి ప్రేమగా ఉంటారు. ఏది సాధించాలన్నా సరే నా పక్క నుండి నడిపిస్తారు. మా అమ్మ అయితే ప్రతి దాంట్లో చేయూతనిస్తుంది అనమాట. ప్రతి పనులు ఏదైనా చేద్దాము అని అనగానే సరేనమ్మా నేను సడన్గా చెప్పగానే మా నాన్నగారు మా అమ్మగారు వెంటనే వెళ్దాము చెప్పండి అన్నారు. ఇంకా ఆ సారి ఫోటో పంపించేసి మీ దాంట్లో పడదో బ్యానర్ మేడం గారు ఇక్కడ ఒకసారి మాట్లాడసరే తల్లి పిల్లల్ని మాట్లాడసరే పిల్లల్ని మీరు తిన్నారా లేదా, మీరు ఎలా ఉన్నారు అని చెప్పి తల్లి ప్రేమ ఎన్ని సేవలు అయినా సరే ఆ రుణం తీసుకోలేని